టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ మూడో జాబితా విడుదలైంది. మొత్తం 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావు అలాగే కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ 13 మంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ. మూడో జాబితా విడుదలైంది. ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మరో 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, కాకినాడ సిటీ నుంచి వనమాడి, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితా కుమారిని ప్రకటించారు. పాతపట్నం నుంచి గోవిందరావు, కాకినాడ సిటీ వెంకటేశ్వరరావు, అలాగే పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ పేరు, మైలవరం నుంచి వసంత వెంకట కృష్ణప్రసాద్ పేరును ప్రకటించారు. చీరాల నుంచి మాలై కొండయ్య పోటీ చేస్తున్నారు. టీడీపీ మూడో జాబితా విడుదలైంది. ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మరో 11 అసెంబ్లీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ మూడో జాబితా విడుదలైంది. ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మరో 11 అసెంబ్లీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, చీరాల నుంచి మాలకొండయ్య, కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావు, పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితా కుమారి, అలాగే కాకినాడ సిటీ నుంచి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఆనందరావు, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, మైలవరం నుంచి వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్లు ఖరారయ్యాయి. నర్సరావుపేట నుంచి చదలవాడ అరవింద్ బాబు, చీరాల నుంచి మాలకొండయ్య పేరు ఖరారైంది. టీడీపీ మూడో జాబితా విడుదలైంది. మూడో జాబితాలో మొత్తం 11 అసెంబ్లీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, నర్సరావుపేట నుంచి అరవింద్ బాబు, పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, అలాగే చీరాల నుంచి మాలకొండయ్య, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ నుంచి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఆనందరావు పేర్లు ప్రకటించారు చంద్రబాబు. మొత్తం 11 అసెంబ్లీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. మూడో జాబితా ఈరోజు ఉంటుంది అనుకున్నారు. అలాగే టీడీపీ మూడో జాబితా విడుదల చేసింది. మొత్తం ఇప్పటి వరకు 128 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత. ఇప్పుడు మరో 11 అసెంబ్లీ స్థానాలు అలాగే 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. కేవలం 5 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎన్టీవీ స్క్రీన్ పై బ్రేకింగ్ చూస్తున్నాము. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. మొత్తం 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ నుంచి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఆనందరావు, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, మైలవరం నుంచి కృష్ణప్రసాద్, నర్సరావుపేట నుంచి అరవింద్ బాబు, చీరాల నుంచి మాలకొండయ్య, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి పేర్లు ప్రకటించారు చంద్రబాబు. టీడీపీ 3వ జాబితా విడుదలైంది. టీడీపీ 3వ జాబితా విడుదలైంది. ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మరో 11 అసెంబ్లీ అలాగే 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గోండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ నుంచి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఆనందరావు, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, మైలవరం నుంచి కృష్ణప్రసాద్, నర్సరావుపేట నుంచి అరవింద్ బాబు, చీరాల నుంచి మాలకొండయ్య, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి పేర్లను ప్రకటించారు చంద్రబాబు.